మందికి హెయిర్ కొంచెం కర్లీగా అలా రఫ్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఈ ప్యాక్ చాలా బెటర్ అనమాట. టైం అయితే అస్సలు పట్టదు, ఒక 2 minutesలో మనం ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఒక 1 పౌడర్ ఉంటే చాలు. సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మెయిన్గా మన హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, గ్లాసీగా కూడా అవుతుంది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఒక సింపుల్ హెయిర్ ప్యాక్ అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈ ప్యాక్ వచ్చేసి మనకి హెయిర్ సిల్కీగా అవుతుంది, అలాగే గ్లాసీగా కనిపిస్తుంది అనమాట. సో మనకి హెయిర్ స్ట్రైట్ కూడా అవుతుంది అనమాట. సో దీనికోసం పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, ఓన్లీ ఒక్క పౌడర్ ఉంటే చాలు. సో ఫ్రూట్స్ లాంటివి బ్లెండ్ చేసి పెట్టుకోవడం పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు అనమాట. చాలా తక్కువ టైంలో మనమైతే పెట్టేసుకోవచ్చు. హెడ్ బాత్ చేసే ముందు ఒక 20 minutes అలా ఉంచేసుకుంటే సరిపోతుంది. చాలా మన హెయిర్ అనేది రఫ్గా కాకుండా గ్లాసీగా సిల్కీగా ఉంటుంది అనమాట. సో ట్రై చేయండి. మనం ఎప్పుడు హెడ్ బాత్ చేసినా ఒక చిన్న టిప్ ఫాలో అయితే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది కదా. సో ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ప్యాకెట్ చూపిస్తాను. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇప్పుడు వీడియో ఏంటో చూద్దాం. ఇక్కడ పౌడర్ వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ కార్న్ఫ్లోర్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది హెయిర్ స్ట్రైట్ అవ్వడానికి, అలాగే సిల్కీగా మనకి అవడానికి అనమాట. సో ఇది ఇక్కడ నేను హెయిర్ వాల్యూమ్ బట్టి అయితే తీసుకోండి పౌడర్ని. ఇక్కడ నేను 2.5 స్పూన్ తీసుకున్నాను, నా హెయిర్కి అయితే సరిపోతుంది. సో ముందుగా మనం వాటర్లో లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాతనే మనం హీట్ చేసుకోవాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో మనకి ఒక స్పూన్ పౌడర్కి 2.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా తక్కువ పడితే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనము హీట్ చేస్తే ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మధ్యలో కోకోనట్ ఆయిల్ అయినా, లేదంటే లావెండర్ ఆయిల్, అలాగే ఆల్మండ్ ఆయిల్ ఏదైనా పర్లేదు, అది యాడ్ చేసుకోవచ్చు. ఈ ఒక ఆయిల్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుందన్నమాట. మనకి హెయిర్కు పెట్టుకునే విధంగా అయితే మనం చూసుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ పడ్డా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని హెయిర్కి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ ఉన్న హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం హెయిర్కి ప్రాపర్గా పట్టే విధంగా అయితే మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం తడవాలి. సో ఈక్వల్గా మనకి మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ని పైకి అయితే పెట్టకూడదు అనమాట, ముడవకూడదు. సో అలా స్ట్రైట్గా వదిలేసేయాలి. అలానే వదిలేసి ఒక 20 minutes లేదా 15 minutes అలా ఉంచేసి హెడ్ బాత్ చేశారనుకోండి చాలా బాగుంటుంది. సో హెయిర్ సిల్కీగా గ్లాసీగా కనిపిస్తుంది, స్ట్రైట్గా అవుతుంది అనమాట. ఒక 2 times పెట్టడంతో మన హెయిర్ స్ట్రైట్గా అవుతుంది. సో అలాగే స్ట్రైట్నింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో షైనీగా అవుతుంది అనమాట. చూసారు కదా, ఒక్కసారి నేను కోమ్ చేశాను అంతే హెడ్ బాత్ చేశాక, చాలా బాగుంది. నేను ఇక్కడ స్ట్రైట్నింగ్ కూడా చేయలేదన్నమాట, హెయిర్ మెరుస్తుంది అనమాట. సో మెయిన్గా హెయిర్ అనేది చాలా హెల్తీగా కనిపిస్తుంది, సిల్కీగా కనిపిస్తుంది అనమాట. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒక 3-4 times పెట్టడంతోనే మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది, ముందు ఉన్న హెయిర్కి ఇప్పుడున్న హెయిర్కి. ఇదన్నమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.